మోహనియట్టం 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో ఏప్రిల్ 10న థియేటర్లో రిలీజ్ అయిందండి. ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం నుంచే ఇది మామూలు స్టోరీ కాదు అని అనిపిస్తుంది. ఒక సింపుల్ పరిస్థితి తీసుకుని దానిలో ఎంత డీప్ గా వెళ్ళొచ్చో చూపించడానికి ట్రై చేసిన ఫీల్ వస్తుంది. ఇంట్లో ఒక శవం ఉండటం అనేది వినడానికి సీరియస్ టెన్షన్ ఫుల్ సిచ్యువేషన్ లాగా అనిపించిన ఈ సినిమా దాన్ని పూర్తిగా డార్క్ కామెడీ యాంగిల్ లో చూపించడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదట 15-20 మినిట్స్ కాస్త స్లోగా అనిపించిన క్యారెక్టర్స్ ఒక్కొక్కగా పరిచయం అవుతూ వాళ్ళ బిహేవియర్ అర్థమవుతున్న తీరు ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ సినిమాలో అసలు బలం స్టోరీ కంటే ట్రీట్మెంట్. ప్రతి క్యారెక్టర్ కూడా రియల్ గా ఫీల్ అవుతుంది. ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు పూర్తిగా విలన్ కూడా కాదు. అందుకే వాళ్ళ మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలు కూడా చాలా నేచురల్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో డైలాగ్స్ కంటే సైలెన్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. అదే ఈ సినిమా మూడ్ ని స్ట్రాంగ్ గా నిలబెట్టింది. చనిపోయిన వ్యక్తి గురించి నిజాలు బయటపడే కొద్దీ మనం మొదట అనుకున్నది క్రమంగా మారిపోతూ ఉంటుంది. అదే ఈ కథలో అసలైన ఇంట్రెస్ట్. టెక్నికల్ గా కూడా సినిమా చాలా నీట్ గా ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడో ఓవర్ కాకుండా సీన్ కి సరిపడా మాత్రమే ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా సింపుల్ గా ఉన్న ఆ సింప్లిసిటీనే కథకి ప్లస్ అయింది. ఎక్కడ అనవసరంగా స్టైలిష్ గా చూపించాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు. అయితే ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఫాస్ట్ పేస్ ట్విస్ట్లు హై వోల్టేజ్ సీన్స్ ఎక్స్ప్రెషన్ చేసే వాళ్ళకి కథ స్లోగా అనిపించవచ్చు. డార్క్ కామెడీ స్టైల్ కూడా అందరికి కనెక్ట్ అవుతుందని గ్యారంటీ కూడా లేదు. క్లైమాక్స్ కూడా చాలా సబ్టిల్ గా ముగుస్తుంది. పెద్దగా ఎక్స్పోజివ్ ఫీల్ ఇవ్వదు. కానీ ఆ నిశ్శబ్దమైన ఎండింగ్ నే సినిమా చెప్పాలనుకున్న పాయింట్ ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. మొత్తానికి మోహినియట్టం ఒక స్లో బర్న్ అనుభవం లాంటి తొందరగా రిజల్ట్ ఇవ్వకుండా నెమ్మదిగా మనలోకి దిగిపోయే సినిమా. పేషెన్స్ తో చూస్తే ఇది చాలా రోజుల వరకు మైండ్ లో ఉండే టైప్ ఫిల్మ్. కానీ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే మాత్రం ఇదేమిటి అనిపించే అవకాశం కూడా ఉంది. మీరు మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.